సింగర్ ప్రవస్తి ఆరాధ్య 2-3 రోజుల నుంచి చేస్తున్న ఎలిగేషన్స్ అని మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ దానికి జ్ఞాపిక యాజమాన్యం కూడా కౌంటర్ ఇచ్చింది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీత గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ ఆఫ్టర్ కౌంటర్, ఎన్కౌంటర్, రీకౌంటర్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు ఉన్నారు, అలాగే ఇంగు కర్ణమ్మ గారు ఉన్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలి. నమస్తే అన్న. నమస్తే. సో కంప్లీట్ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత గత 2 days వచ్చి కొనసాగుతూ ఉంది. ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చేసి తను పాస్ చేసిన ఎలిగేషన్స్ ఏంటంటే, అందరు సింగర్స్ రాగానే ఇలా ఉండేవారు జడ్జిలు, నేను రాగానే ఇలా ఉండేవాళ్ళు. నెక్స్ట్ తర్వాత బట్టలు చాలా బాగున్నాయి, ఏ బడ్డదానికి ఆ బట్టలు ఇవ్వండి అనేవాళ్ళంట కాస్ట్యూమర్స్. నెక్స్ట్ అదేం బట్టలు అట్ట ఇట్ట నింపుకుంటే అట్లా కొంచెం ఇప్పు బొట్టు కిందికి జార్చు అన్నారు. అండ్ నెక్స్ట్ కీరవాణి పెళ్ళిళ్ళకి పెడాకులకి పాడే వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి ఏందో చేద్దామని అన్న కీరవాణి అన్నాడు. ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని పాస్ చేశారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ అమ్మ కూడా అదేంటమ్మా సునీత అలా ఎలా మీరు అన్యాయంగా ఎలిమినేట్ చేస్తారని అడిగితే అనేది దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు చెప్పండి దీన్ని, ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళింది ఒక ప్రోగ్రామ్కి, సింగింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఆమె ఒక్కటే లేదు, ఇప్పుడు చాలా మంది కంటెస్టెంట్స్లు ఉంటారు. ఇప్పుడు అక్కడ మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తే దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ప్రతి దగ్గర దే హ్యావ్ ది ఫార్మాట్. అవి కొన్ని మనకు నచ్చచ్చు, కొన్ని మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, నేను ఇట్లుంటేనే చేస్తాను అన్నప్పుడు ఆమెకు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అనుకోండి, ఆమెకు నచ్చలేని ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడే ఆమె వాళ్ళకి ఖండించినా కూడా ఆమెకి ఏమన్నా ఇష్యూ అయింది అంటే మీడియాకి రావచ్చు, ఇది అయిపోవచ్చు. ఇప్పుడు అది నాకు తెలిసినంత వరకు 3-4 months వరకు ఆమె పార్టిసిపేట్ చేసింది, పాటలు పాడింది, అంత చేసింది. అంత ఇబ్బందులు పడుకుంటూ, అంత టార్చర్ అనుభవించుకుంటూ ఆమె అంత ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముందండి? దానికి ఆమె ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ నాకు చెప్పండి సునీత గారని ఒక పెట్టింది కదా. నేను కూడా క్వశ్చన్ అడుగుతున్నానమ్మా, నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా డిగ్రేడ్ చేసుకొని నీకు బాడీ షేమింగ్ అవుతుంది, నీకు రెస్పెక్ట్ లేదు, నీకు నచ్చినవి ఏమి అక్కడ పాజిటివ్ జరగనప్పుడు 3 months నువ్వు కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఏముంది? అన్ని పాటలు నువ్వు ఎలా పాడగలిగావు? అదొక క్వశ్చన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అండి, జడ్జిలను ఎందుకు పెడతారు అని అంటే, ప్రతి సింగర్కి పాజిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు. జడ్జిలు ఏమంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఒక ఇంటర్ప్షన్, సారీ, ఈవిడ పాస్ చేసిన ఇంకో ఎలిగేషన్. జడ్జిలు ఏమ్మా ఇలారా ఎంత బాగా పాడావు, ఏమ్మా ఇలారా ఎంత బాగా పాడావు. ఇప్పుడు ప్రవస్తి రాగానే ఈవిడ అంటే ఏంటి నోట్లో నాలుక లేదా, ఏం మనిషిగా గాడికి అదే నా పాట పాడడం అని అనేవాళ్ళు అనమాట. అసలు నీది పాటే కాదు, నీకు అసలు పలకడమే రాదు, నువ్వు మాట్లాడిన పాటలో అసలు జీవమే లేదు, వీళ్ళు చూడు ఎంత బాగా పాడారు, వాళ్ళని చూసి నేర్చుకో, ఈ టైప్ ఆఫ్ అనేవాళ్ళు. అండ్ నేను నాకు ఈ పాటలు వచ్చండి, ఇది పాడతాను అని లిస్ట్ ఇస్తే, చిచి ఈ పాటలు అక్కర్లేక నేను ఇచ్చింది నువ్వు పాడు అని ఇచ్చేవాళ్ళు. ఆ సింగర్స్ మేము పాడతామంటే మీ ఇష్టం అండి, నేనైనా పాడొచ్చు అనేవాళ్ళు అనేది ఎలిగేషన్. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ప్రోగ్రామ్కి వచ్చింది అంటే ఆ ప్రోగ్రామ్లో ఒకరు విన్నర్ అవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమని టార్గెట్ చేయడం, కాస్ట్యూమర్ ఏమని టార్గెట్ చేయడానికి, జడ్జిలు ఏమని టార్గెట్ చేయడానికి, ఫుడ్ దగ్గర ఏమని టార్గెట్ చేయడానికి, అంటే ఈఎంఆర్ సైడ్ నుంచి ఏదో ఒక యాక్షన్ ఉండాలి కదా. యాక్షన్ అంతా భరించి 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 ఎలిమినేట్ అయిన వెంటనే బ్లాస్ట్ అయింది. నేను చెప్పింది అది కాదు విజ్ఞాన్ సార్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చాను, నేను ఏదో నాకు కొన్ని నచ్చలేదు, మీరు నాకు ఇక్కడ ఉక్కలో కూర్చోబెట్టారు, అది నచ్చలేదు అన్నప్పుడు, ఇప్పుడు మీరు ఇక్కడ నాకు ఇబ్బంది కలిగితేనే నేను మాట్లాడగలుగుతా. ఇప్పుడు ఇప్పుడు మీ సైడ్ నుంచి నాకు ఇబ్బంది కలిగింది, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళంతా ఈఎమ్మని ఇబ్బంది పెట్టారంటే ఈఎమ్మ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టింది అంటున్నా. సో ఇప్పుడు ఈవిడ చెప్పింది విన్నాము, అవతల మాట్లాడింది ఏంటంటే, ఫస్ట్ ప్రవీణ గారు అండ్ అలాగే సునీత గారు కూడా కౌంటర్స్ ఇచ్చారు. ప్రవీణ గారు యాజమాన్యం ప్రకారంగా తను చెప్పింది ఏంటంటే, అసలు కాస్ట్యూమర్ అనే పదమే తప్పు ఇక్కడ. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను కూడా ఒక లేడీనే కాబట్టి నా కాస్ట్యూమ్స్ పద్ధతిగా ఉండాలి కాబట్టి నేనే సెలెక్ట్ చేసేదాన్ని. ఈ పిల్లకి ఇచ్చిన బట్టలు ఒకసారి చూడండి అని 6 బట్టలు చూపించేసింది. ఎక్కడ కూడా అసభ్యత లేదు. నెక్స్ట్ పాటలండి, వీళ్ళు మేము అన్ని పాడతాము లోకల్లో ఉన్న పాటలన్నీ అని తెచ్చిస్తారు. ఛానల్ టు ఛానల్, ఈటీవీ అయినా, జీ యాజమాన్యం అయినా, స్టార్ యాజమాన్యం అయినా, సన్ నెట్వర్క్ అయినా, వాళ్ళకి కొన్ని కాపీ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇళయరాజా పాట తీసుకొచ్చి పాడతా అంటే కుదరదు, ఆయన కేసేస్తాడు కాపీ రైట్ అని. గుర్తుందా? మన కూడా మీద వేసారు.
మా ఛానల్ కి ఏవైతే రైట్స్ ఉన్నాయో పాడుకోవచ్చు మీరు అనేవి మేము సెలెక్ట్ చేసి వీళ్ళకి ఇస్తామండి. అంతకు మించి దాంట్లో ఏమీ లేదు. ఆ పిల్ల అది అన్కంఫర్ట్ గా ఫీల్ అయింది. నెక్స్ట్ పదాలు ఇలా పలకమ్మ, డబ్బింగ్ చెప్పడం బాగా వస్తే పాట కూడా బాగా పాడతావు, దాంట్లో జీవం ఉంటుంది అని మేము సలహా ఇచ్చాం. ఆ పిల్ల అన్కంఫర్ట్ గా ఫీల్ అయింది. దిస్ ఈస్ వాట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి ఇంకా లర్నర్, పాట పాడుతుంది. ఎవరైనా ఏమంటే ప్రతి ఒక్కరిలో నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఆ సంగీతం అన్నదే ఇప్పుడు పెద్ద పెద్ద అనుభవం ఉన్న జడ్జిల ముందర ఉన్నప్పుడు ఒకరికి ఒకటి తప్పు అనిపించచ్చు, ఒకరికి రైట్ అనిపించచ్చు. బాగా పాడితే నువ్వెవరు నా తప్పడానికి, అసలు నీకు వచ్చా సంగీతం? ఇప్పుడు అంత బాగా పాడితే ఆమె అంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఆమె పాట పాడేది, జడ్జి సీట్ లో కూర్చునేది కదండి, 10 మందికి సలహాలు చెప్పేది కదా. ఇప్పుడు కీరవాణి సార్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, సునీత గారు ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడు ప్రవీణ గారు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటండి, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు వాళ్ళు. కావాలని నాకు చెప్తున్నావు వాళ్ళందరికి చెప్పట్లేదు. అదే నేను అనే పాయింట్. అంటే ఈమె వాళ్ళకి ఏమో చేసి ఉండాలి కదా. ఇప్పుడు సరే ఆమె మీద గ్రజ్జు పెట్టుకున్నారండి అందరూ, అంటే ఈమె ఏం చేసే వాళ్ళు గ్రజ్జు పెట్టుకున్నారు అది చెప్పమనండి అంటున్నా. ఏమో నేను ఎంత బాగా, నేను అసలు ప్రపంచంలో అద్భుతమైన గాయని అని వీళ్ళ కుళ్ళు, అద్భుతమైన గాయని అని వీళ్ళ కుళ్ళు. అవునా, అద్భుతమైన గాయని అంటే నేను చెప్పాను కదా, యాస్టీజ్ ఆమె జడ్జి సీట్ లో కూర్చోవాలా. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మేము అద్భుతమైన గాయలు అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ జనాలు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, ఛానల్స్ ఇచ్చారు, మూవీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు సినిమాలో పాడారు, జడ్జి సీట్ లో కూర్చున్నారు. ఈ అమ్మ అద్భుతమైన గాయని అయితే ఈ అమ్మ పాట పాడకూడదు, సీట్ లో కూర్చోవాలి కదా. మా అమ్మ వెళ్ళి సునీత గారి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇలా చేసావని అడిగితే గెట్ లాస్ట్ అనింది. నెక్స్ట్ నేను ఎలిమినేట్ అయ్యేటప్పుడు కిరవాణి గారు లేరు, చంద్రబోస్ గారు లేరు. సునీత ఒక్కతే ఎట్లా ఎలిమినేట్ అవుతావో నువ్వని నన్ను చూసింది బాగా గ్రజ్జు పెట్టుకొని. నా ఎలిమినేషన్ కల్లారా చూడడానికే కూర్చోండి. ఇప్పుడు దీంట్లో ఒక అద్భుతమైనది ఉందండి, మన తెలుగు వాళ్ళకి మనసులో ఎంత గ్రజ్జు ఉన్నా గానీ మాటలు స్వీట్ గానే మాట్లాడతారు. అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడే అలవాటు మన తెలుగు వాళ్ళకు ఉంటే మనం ఎప్పుడో బాగుపడేటోళ్ళము. అలాంటి ఏ జడ్జిలు కానీ ఎవరు కానీ ఎస్పెషల్లీ మీడియా ఛానల్స్ లో అంత హార్ష్ గా కానీ కామెంట్స్ కానీ, ఎస్పెషల్లీ పిల్లలు ఒక స్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళ లోపాలు నువ్వు ఇలా పాడమ్మా అంటే ఆ పాజిటివ్ గా తీసుకొని నామే కరెక్ట్ గా చేసుకొని ఇంకొకసారి బెటర్ గా పాడుతుంది అన్నందుకు వాళ్ళు కామెంట్స్ చెయ్యొచ్చేమో కానీ, ఇప్పుడు ఈ అమ్మ మైండ్ లో చెత్త పెట్టుకొని ఈ అమ్మ మైండ్ లో వాళ్ళ మీద ఏదో, ఈ అమ్మాయికి నాకు తెలిసినంత వరకు అండి, నా అమ్మాయి ఇంటర్వ్యూ చూసాను, ఆమెకి కొద్దిగా ఈగోయిజము, అంటే నేను నాకన్నా తక్కువ వాళ్ళు బాగా వాళ్ళకి ఏం వాళ్ళు వేస్ట్, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు, నేను ఎలిమినేట్ అయ్యా వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే ఈమెలో ఆ పొసెసివ్నెస్, ఆ అగ్రెసివ్నెస్ మీద ఆమె అందరూ, అంటే ఇప్పుడు లావణ్య టైప్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. నీ నాశనం మీద నాతో పాటు అందరినీ నాశనం చేయాలా అంటే నేను నన్ను ఎలిమినేట్ చేసిన, నేను ఆమెమంతకు ఆమెకు ఓవర్ కాన్ఫిడెన్స్, నేను సూపర్ సింగర్, నువ్వు కాదమ్మా అనుకోవాల్సింది సూపర్ సింగర్ అని. నేను ఈమె పాటలు కూడా విన్నా, మీరు ఇంటర్వ్యూ చూసాను కదా, అసలు పాడితే ఇలాంటి వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు అనిపించింది. ఎగ్జాక్ట్లీ నాకైతే అనిపిస్తుంది. నేను ఓపెన్ గా చెప్తాను, బికాజ్ నేను పార్థిక అభిమానిని, ఐ టెల్ ఇట్. అండ్ ఇంకోటి అమ్మ, బాలు గారిని కానీ పాడతా తీగ కానీ, వాళ్ళ చరణ్ గారిని కానీ, సునీతమ్మ గారిని కానీ, కీరవాణి గారిని కానీ, చంద్రబోస్ గారిని కానీ, మీ అనుభవంలో చాలాసార్లు ఎక్కడో దగ్గర కలిసి ఉంటారు, మాట్లాడి ఉంటారు, లేకపోతే వాళ్ళని తెలుసుకొని ఉంటారు, కూడా చూసి ఉంటారు. మీరు పోనీ ఒక ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్ అక్కడ పని ఉంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా పని జరగవచ్చు, ప్యారలల్ గా కూడా ఏదో చిన్న జర్నీలో ట్రావెల్ చేసి ఉంటారు. ఈ అమ్మాయి పాస్ చేసిన ఎలిగేషన్ మీకు ఎలా అనిపించింది? ఇందులో ఏవి న్యాయం అన్యాయం అనిపించింది? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళలో బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి నేను వర్క్ చేసిన 29 సినిమాల్లోనూ ఆయన పాడారు. సో కలిసి వర్క్ చేయడం జరిగింది. ఆయన ప్రతి సినిమాలోనూ కూడా పాడారు. దేవుడి దయ వల్ల ఆయన మన మధ్య లేరు, లేకపోతే ఈవిడ ఆయన మీద కూడా పాస్ చేసి. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాను. ఈ పాప ఫస్ట్ చైల్డ్ సింగర్ గా వచ్చింది. అవును, అలా వచ్చినప్పుడు చిన్న పిల్లగా ఉన్నప్పుడు కంఠస్వరము, గాత్రము ఒక రకమైన మాధుర్యంతో ఉంటుంది. పిల్లలకి గమకాలు అవన్నీ కూడా చాలా సునాయాసంగా పాడేయగలుగుతారు. వాళ్ళు పెద్దగా సంగీతాలు అవి నాలెడ్జ్లు అవి ఉండకపోవచ్చు, వినికిడి వల్ల పాటలు నేర్చుకొని అద్భుతంగా పాడేస్తారు. అది ఈ జడ్జి స్థానంలో ఉన్నటువంటి బాలు గారు, ఇంకా మరి ఇతర జడ్జిలు ఆ టైంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా చాలా ముద్దుగాను చాలా ఆనందాన్ని కలిగించిన అంశం అది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అంత అద్భుతంగా పాడుతుంటే ఎవరైనా
సో ఆ రకంగా అమ్మాయి మనసులో ఒక చిన్న బీజం నాటుకుంది, నేను బాగా పాడతాను, అందుకే నన్ను అంత పెద్ద బాలు గారు కానీ లేదా అంత పెద్ద జడ్జీలు కానీ అందరూ ముద్దు చేస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు అనే భావన ఆ పాప మెదడులో సెటిల్ అయిపోయింది. అయితే పిల్ల పెరుగుతుంది కదా, సంవత్సరాలు జరుగుతూ ఉంటే, నౌ షీ బికమ్ 18-19 years ఏజ్. ఇప్పుడు గాత్రంలో మార్పు వస్తుంది. చిన్నప్పుడు ఉన్న వాయిస్ కల్చరు మనుషులు పెరిగిన తర్వాత ఉండదు, మార్పు వస్తుంది. దానికి తగినట్టుగానే ఆ పాప సంగీతం సాధన చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి కదా, పాటలు ప్రాక్టీస్ చేయడం. దానివల్ల గాత్రంలో మార్పులు అనేవి న్యాచురల్గా వస్తాయి. ఇక్కడ అమ్మాయి మెంటాలిటీలో మాత్రము ఏవైతే ఆ పసితనంలో బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయాయో అవి అలాగే కొనసాగుతున్నాయి, మార్పు రాలేదు. అంటే నేను పాడితే అందరూ ఇష్టపడతారు, నా గాత్రం అందరికీ నచ్చుతుంది, నేను పాడేది అందరూ మెచ్చుకుంటారు అనే భావన ఆ పసితనంలో అమ్మాయికి మైండ్లో ఫిక్స్ అయింది. అదే చాలా ప్రోగ్రామ్స్ సరిగమప ఇంకెక్కడో అమ్మాయి విన్నైంది. ఆ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా వేరే లాంగ్వేజెస్ అక్కడ కూడా తను విజయాలు సాధించడానికి తన యొక్క మ్యూజిక్ నాలెడ్జి చాలా సహకరించడంతో అప్పటికి అక్కడ ఎన్నుకున్న పాటలు అక్కడ విజయాన్ని చేకూర్చిపెట్టి ఉండొచ్చు. బట్ ఈ ప్రజెంట్ ప్రోగ్రామ్ పాడుతా తీయగలో ఇక్కడ ఉన్నటువంటి జడ్జెస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్ మారింది. అన్ని జ్ఞాపిక అని ఒక సంస్థ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. సో వీళ్ళ ప్రొడక్షన్, వీళ్ళ డిజైన్లు వీళ్ళకు ఉంటాయి కదా, ఆ ప్రకారంగా వీళ్ళ నామ్స్ ప్రకారము అగ్రిమెంట్ చేసుకుంటారు. సింగర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి సింగర్స్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఈ కార్యక్రమం కొనసాగి ఫైనల్ ఎపిసోడ్ అయ్యేంత వరకు, అంటే ఎలిమినేషన్ రౌండ్స్ అయ్యి అందరూ ఉంటే కంటిన్యూ అయితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ ఎలిమినేట్ అయితే అంతవరకు కూడా వీళ్ళు వేరే కార్యక్రమాలు ఒప్పుకోకూడదు. ఈ మధ్యలో ఏదైనా వీళ్ళు ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తే పిలిస్తే అటెండ్ అవ్వాలి. అలా ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి. మధ్యలో నేను మానేస్తాను అని అనకూడదు, అన్లెస్ మరి ఏదైనా గాత్రానికి ఇబ్బంది కలిగితే తప్ప. ఈ రకంగా ఉంటుంది. సో ఆ పాపకి వయసు శరీరానికి పెరిగింది కానీ తల్లి, బంగారు తల్లి, నీ మేలుకు అని పెద్దదానిగా చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, బాధపడకు. తను అందరూ నన్ను చిన్నప్పటి నుంచి లైక్ చేస్తున్నారు, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ జడ్జెస్కి నా పాట ఎందుకు నచ్చట్లా, ఎందుకు తప్పులు. ఈవిడ సన్ నెట్వర్క్ లో పాడింది. సన్ నెట్వర్క్ లో ఉన్న పాటలు నేను ఇక్కడ ఈటీలో పాడడానికి లేదు. వాళ్ళ అగ్రిమెంట్ వేరు, వీళ్ళకి వేరు, జీ వాళ్ళ వేరు, వాళ్ళది వేరు. ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన పాటని నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు? కానీ ఈ ఛానల్ యాజమాన్యం ఈ నాలెడ్జ్ లేదు పిల్లకి, ఇక్కడ పాడకూడదు, వాళ్ళు కాపీరైట్ అవుతుంది. దానికి ఆ పాప ఒక సమాధానం కూడా చెప్పిందండి, క్వశ్చన్ తో పాటు ఆన్సర్ చెప్పింది. ఆ పాట నన్ను పాడొద్దు అన్నారు, సోన్సో సాంగ్ ఇది మన లిస్ట్ లో లేదు, నువ్వు పాడొద్దు అన్నారు. అదే ఎపిసోడ్ లో వాళ్ళు నన్ను వద్దన్న పాట మరో గాయకుడు పాడితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆ పాప అడుగుతారు. అది ఎందుకు అంటే నేను చెప్తాను. యాక్చువల్గా ప్రవీణ గారు చెప్పారు, మేమేం సెలెక్ట్ చెయ్యము వాళ్ళని. ఇప్పుడు మూవీస్కి వెళ్ళినా కానీ కాస్ట్యూమ్స్ కూడా మమ్మల్ని కూడా తెచ్చుకోమంటారు. ఎందుకంటే అక్కడ సెట్ అయింది అంటే వాళ్ళు ఉండి మండే సెట్ అయిందంటే తెచ్చుకో, ఎందుకంటే కలర్స్ డిఫరెన్స్. ఇప్పుడు ఆమె గ్రీన్ వేసుకుంది, నేను గ్రీన్ వేసుకున్నాను, నన్ను చెప్తారు మీరు వేరే మార్చుకోండి మేడం అని చెప్తారు. దాంట్లో వాళ్ళకి ములాజా లేదు. అట్లనే సాంగ్స్ లో కూడా వాళ్ళనే పర్సనల్ గా కొన్ని సాంగ్స్ ఇమ్మంటారు. 6 సాంగ్స్ ఇమ్మంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన ముందే వెళ్తారు. 10 మంది ఉంటే 10 మంది ఒకసారి వెళ్ళారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి అలాట్ చేసి మీరు రెండోసారి వెళ్ళాలని ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు అదే సాంగ్ ఈ అమ్మకి ఎందుకు ఇస్తారు? ఈ అమ్మ ఇచ్చిన 6 సాంగ్స్ లోనే ఈమెకు వేరే సాంగ్ ఆల్రెడీ అసైన్ టు వన్ గై. ఒక అబ్బాయికి ఆల్రెడీ తను పెట్టుకుంటే ఓకే చేశారు.
నేను ఇది పాడతానంటే వద్దన్నా. ఇప్పుడు ఆ పాప ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అదే సమాధానం వాళ్ళు చెప్పొచ్చు కదా. అదే సమాధానం చెప్పారమ్మా ప్రవీణ గారు వచ్చి చెప్పారు. మేము సాంగ్స్ మా సెలెక్షన్ కాదండి, వాళ్ళు మాకు 6 songs ఇస్తారు, మేము దాంట్లో ఒక సాంగ్ ఇస్తాము. ఇప్పుడు ఆమె అన్న దానికి ఏంటంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన సాంగ్ వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక అబ్బాయి 2nd వెళ్తున్నాడు, ఒక అమ్మాయి 2nd వెళ్తుంది, ఈ అమ్మాయి 8th లో వెళ్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాడు, వాళ్ళు చెప్పుకుంటారు మైక్ లో ఆ అబ్బాయి 2nd వస్తున్నాడు, ఈ సాంగ్ అలాట్ అయిపోయింది అని. ఇప్పుడు అదే సాంగ్ ఈ అమ్మ వచ్చాక లేదు నాకు అదే సాంగ్ ఉందంటే ఆల్రెడీ అలాట్ అయిపోయిందమ్మా, నువ్వు 6 songs లోనే ఆమె సెలెక్ట్ చేసిన 6 songs లోనే వేరే సాంగ్ ఇస్తావు అంటుంది. నేను ఆ పాట పాడుంటే విన్ అయ్యేదాన్ని, ఆ పాట నన్ను వద్దన్నందుకు నేను నీకు అర్థమైందా మ్యాటర్? అంటే ఓటమిని అంగీకరించారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ అండి, పాటల్లో గెలుప ఓటమా అన్నది పక్కన పెడితే పాట ఏ విధానంలో పాడితే బాగుంటది, ఏ విధానంలో ఇది చేస్తే ఇది ఉంటది. ఇప్పుడు షణ్ముఖ ఉన్నిందండి, ఆ అమ్మాయిది ఒక స్టైల్ ఉంది, నార్మల్ పాటే మీరు ఒకలాగా పాడితే ఆమె ఒక స్టైల్ని తీసుకొచ్చింది దాంట్లో, అందుకే ఆమె ఇండియన్ ఐడల్ వరకు పోయింది. ఏమంటే ఆమె మ్యూజిక్ ని దాంట్లో యాడ్ చేస్తుంది, ఆమె తీసే లైన్స్ లో కొద్దిగా రిథమ్, ఆమె పర్సనల్ చాయిస్, అది ఒకటే సాంగ్ ని ఆమె పర్సనల్ గా ఆమె ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఒక హైలైట్ పోయింది, ఆమె టాలెంట్ దాంట్లో చూపించింది. ఈమె ఏంటి అంటే ఉన్న పాటని ఇంకా డిగ్రేడ్ గా పాడి నన్ను జడ్జిలు మెచ్చుకోలేదు అంటే అది తప్పండి. ఏ పాట అన్నా కానీలేండి. ఇప్పుడు కాస్ట్యూమ్ విషయానికి వస్తే అంటే ఇక్కడ నేను భక్తి పాట పాడినప్పుడు నాకు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ ఇస్తాడు, నేను ఒక ఐటమ్ సాంగ్ పాడినప్పుడు దానికి తగ్గ కాస్ట్యూమ్ ఇస్తాడు. ఇప్పుడు నేను బాగా ట్రెడిషనల్ గా బొట్టు పెట్టుకొని జడలు వేసుకొని ఇది పోయేసి నేను లే 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 అని పాడితే ఎట్లా సెట్ అవుతుందండి? అట్లా ఉండదు. ఆమె చేసేది ఏంటి అంటే ఆమె ఓటమి ఆమె అంగీకరించకపోవడం, ఆమె ఈగోయిజం. ఇంకొకటి కూడా ఇప్పుడు నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ అనుకున్నాను, ఇద్దరు మీరు ఇదే పాట మీరు ఇదే పాట పట్టుకొని వచ్చారు, నా ఎపిసోడ్ రక్తి కట్టించాలంటే ఈ పాట ఈ పిల్లోడి చేత పాడిస్తే బాగుంటది, ఈ పాట ఈ పాప చేత పాడిస్తుంది అని కూడా నాకు ఉంటది కదా. ఎపిసోడ్ డైరెక్టర్ కూడా ఉంటాడు ఆ ప్రోగ్రామ్ ని రక్తి కట్టించడానికి, అలా కూడా డెసిషన్స్ తీసుకుంటారు కదా. దానికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ చెప్తున్నాను కదా, తన మనసు వేరు, శరీరానికి వయసు రావడం వేరు. తను ఒక మూసలో ఫిక్స్ అయ్యిందండి, దాని నుంచి తను బయటికి రాలేక ఇక్కడ జరుగుతున్న వాటికి తను రాజీ పడలేక నా తప్పేమీ లేదు, నన్ను అందరూ తప్పు పట్టి ఎలిమినేట్ చేశారు అన్న భావనతో ఆ పాప మాట్లాడుతోంది. తల్లి చెప్పచ్చు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకే సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు పిల్లంటే వయసు 19 years అంటున్నావు, తల్లి చెప్పచ్చు, చెప్పాలి. అయితే వాళ్ళు నచ్చ చెప్పుకొని వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఇలా కాదమ్మా ఇలా అని ఇది తీసుకురావాలి. పిల్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే లెక్చరర్స్ మీదకి వెళ్ళిపోతావా కూడా? ఇప్పుడు అమ్మాయి ఒక రకమైన మానసికంగా బాధపడుతోంది. ఒకటి ఎలిమినేట్ అయినందుకు అనే పాయింట్ కంటే ఆ పాయింట్ కంటే నువ్వు కావాలని చేశావు, వీళ్ళందరూ నా పట్ల విముఖతతో ప్రవర్తించారు అనే భావనని తను అలా రిసీవ్ చేసుకుంది. కానీ దాని వెనకాల అంతరార్థం ఏమిటి అనేది అర్థం చేసుకునే మానసిక పరిపక్వత ఇంకా ఆ పిల్లకి రాలేదు. మరి ఏ సునీత గారిని అయితే ఈవిడ ఇలా అనిందో ఆ సునీత గారు ఏమన్నారంటే, మ్యాంగో మ్యూజిక్ సంస్థకి నేను ఇప్పుడు అధిపతిని, అక్కడ మేము పలానా ఆల్బమ్ చేసినప్పుడు ఇంతమంది సింగర్స్ లోను నిన్ను మాత్రమే ఎందుకు తీసుకెళ్ళాను తల్లి, నాకు నువ్వంటే ఇష్టం ఉండే కదా, ఆ వాయిస్ నీ సెట్ అవుతుంది పలానా దానికి, వీళ్ళకి సెట్ అవుతుందని నాకు అనిపించింది, అందుకే నిన్ను తీసుకెళ్ళి మరి పాడించి తీసుకొచ్చాను, నీకు అది గుర్తు రాలేదా? మరి ఇంతమందిలో నేను కార్నర్ చేస్తే నిన్నే ఎందుకు తీసుకెళ్తాను? కానీ ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడం అనేది అది న్యాచురల్ గా జరుగుతాయి. గెలుపు ఓటములు అనేది సర్వసాధారణంగా ఎవరో ఒక ఓటమి ఉంటేనే కదా ఇంకోటి గెలవాలి. అయితే ఈ అంశాన్ని తల్లిదండ్రులు పిల్లకి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేయాలండి. ఈ రోజులు కాదు, ఆటలు పాడడానికి స్టేజ్ మీద వెళ్ళినప్పటి నుంచి నాన్న ఎప్పుడు గెలుస్తామని అనుకోకూడదు, గెలుపు రావచ్చు ఓటమి రావచ్చు, రెండింటినీ సమభావంతో స్వీకరించాలి అనేది వాళ్ళు నేర్పాలి. భాను గారు అనేక సార్లు ఇలా ఎలిమినేట్ అయిన వాళ్ళకి చెప్తూ ఉండేవారు. ఇక్కడ విషయం ఏంటంటే మా పాప వెళ్ళిన ప్రతి చోట గెలిచి కప్పులు పట్టుకొచ్చింది, వీళ్ళే తరిమేసారు. చాలా పొరపాటు అండి. పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులు ఆ జాగ్రత్తను తీసుకోవాలి, వాళ్ళు చెప్పాలి మంచి చెడు. చెప్పకపోతే
ఇప్పుడు చూడండి, పిల్ల ఇంటికి రాగానే రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. నాకు ఈ పాటలు పాడడం, ఈ లైఫ్ అంటే ఇదిగా ఉంది అనింది. మాకు భయం వేసింది, మా పాప ఏమైపోతుందో అని, ఏం చేసుకుంటుందో అని. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది అంటున్నారు. ఇది ఎలా ఉందంటే కాస్ట్యూమ్ ఎలిగేషన్ లాగే ఉంది. అటువంటి స్థితికి తల్లిదండ్రులు కూడా కొంత కారణం అంటాను. పేరెంట్స్ బ్రాటప్ కూడా 50% రీజన్ అవుతుందండి. కేవలం మనం బయట సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలు, వ్యక్తులు, వాళ్ళని ఇలా వేలెత్తి చూపించడం ఎంత మాత్రము సభ్యత, సంస్కారం కాదు. పునరాలోచన చేయవలసింది ఇక్కడ ఆ పాప తల్లిదండ్రులు. లేదు, మా పాప ఎక్కడికి వెళ్ళినా గెలుస్తుంది, వీళ్ళే కావాలని కాదండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ప్రతి ఒక్క కంటెస్టెంట్, ప్రతి ఒక్క పేరెంట్స్ మా పిల్లకి గెలవాలని పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్కరు నేను గెలవాలి అని అంటే ఇంకా అందరు కప్పులు ఇచ్చేయాల. ఒకరే కదా గెలుస్తారు. కాంపిటీషన్ ఎందుకు పెడతాం మనము? ఈ రౌండ్ ఆ రౌండ్ అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ ని అభివృద్ధి చెందుకోవాలా, వాళ్ళ స్పెషల్ టాలెంట్ ని బయటకు తీయాలన్నదే ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్. ఒకరే గెలుస్తారు. నువ్వు 14 మంది ఉన్నారనుకోండి, ఒకరే గెలుస్తారు. మిగతా 14 మంది చెడ్డోళ్ళని ఏం కాదు. ఇప్పుడు ఇదే ప్రవస్థకి 25 లక్షల చెక్ ఇచ్చి నువ్వే విన్నర్ అంటే ఇలా మాట్లాడుతా? అస్సలు మాట్లాడు. మరి అప్పుడేమైంది నీ బొడ్డు కిందికి చీర? అది అప్పుడు అవసరం లేదు. అప్పుడేమైంది నీ బాడీ షేవింగ్? అప్పుడు అవసరం లేదు, ఎందుకంటే డబ్బులు వచ్చాయి కదా. అలా కాదండి, నేను అదే చెప్తున్నాను. ఫ్రమ్ ది చైల్డ్హుడ్ షీ ఈజ్ సింగింగ్. అప్పటి నుంచి తన మైండ్లో ఏదైతే ఫీడ్ చేయబడిందో దాన్నే తను అలాగే నిలుపుకుంది. కానీ గెలుపు ఓటములు అనేవి జీవితంలో ఈ కాంపిటీషన్లోనే కాదు, ఏ అంశంలో అయినా. రేపు చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది, పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, తనకంటూ ఒక లైఫ్ ఏర్పడుతుంది. జీవితంలో ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సందర్భంలో అయినా కూడా, ఎక్కడైనా సరే గెలుపు ఓటమి రెండు పక్క పక్కనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. గెలుపు వస్తే పొంగిపోయి, ఓటమి వస్తే కృంగిపోవడం అనేది మంచి లక్షణం కాదు. అది ఆ విషయాన్ని తల్లిదండ్రులు నేర్పుకోవాలి బిడ్డలకి. ఎవరైనా సరే తల్లిదండ్రులు తమ బిడ్డలకి నేర్పుకోవాలి. ఈ ఒక్క పాటల విషయంలోనే కాదు, ఈవెన్ లైఫ్లో కూడా. అంచేత ఇక్కడ ఎవరినూ మనము నేరకారకులుగా ఎంచడం అనేది ఎంత మాత్రము సబబు కాదు అని నా అభిప్రాయము. మీ పాపను మీరు ఇప్పటికైనా సరే చక్కగా ఓదార్చి మంచి మాటలు చెప్పి తను డిప్రెషన్లోకి వెళ్ళకుండా తనకి గెలుపు ఓటములు అనేవి స్వీకరించడానికి మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఈ పాటలు పాడటము అనేది ఆపవలసిన అగత్యం లేదు. వెన్ షీఈస్ హ్యావింగ్ ప్యాషన్ అబౌట్ సింగింగ్, షీఈస్ మోస్ట్ వెల్కమ్ టు సింగ్. లైఫ్ టైం పాడొచ్చు. ఎంతోమందిని, మహామహా బాలు గారినే ఈయన గొంతు పేలగా ఉంది, పనికిరాదు అని అన్నారు. బిగినింగ్లో ఘంటసాల గారిని కూడా అన్నారు. ఏమండి, అంత గాన గంధర్వులు అని పేరు తెచ్చుకున్నారు. అంచేత తల్లి, చిటితల్లి ప్రవస్తి, నువ్వు కూడా రేపు అంతకు మించిన గాయనివి అవ్వచ్చు. అందుకని నువ్వు అటువంటి నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు చేయకు. కొంచెం ముందు కూల్ అవ్వు, పీస్ఫుల్గా ఆలోచించు. లైఫ్లో గెలుపు ఓటమి రెండు పక్క పక్కనే ఉంటాయి. రెండింటిని ఈక్వల్గా స్వీకరించాలి అనే తత్వాన్ని నువ్వు డెవలప్ చేసుకోగలరు. బాలు గారు ఉంటే డెఫినెట్గా ఇలాగే చెప్పేవారు, ఇదే మాట చెప్పేవారు. ఆ మాటని ఒక పెద్దదానిగా నేను చెప్తున్నా. అలాగే పాప తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీ పాపకి మీరు మానసిక ధైర్యాన్ని, అలాగే ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తిని కలిగే విధంగా ఆ అమ్మాయిని మెంటల్గా మోల్డ్ చెయ్యాలి. అది మీరు చేయవలసిన పని. అంతేగాని పిల్ల బాధపడుతుందని మీరు కూడా బాధపడి, పిల్ల ఏదో అంటే మీరు కూడా ఇంకో 2 మాటలని, అవతల వాళ్ళు కూడా ఎన్నో కష్ట సుఖాలు ఎదుర్కొని ఎంతో స్టెప్పులు దాటి ఈ రోజున జడ్జీల స్థాయికి చేరుకున్నారు. అందులో ఒకరు గిన్నీస్ అవార్డు సంపాదించుకున్నారు, ఇంకొకరు ఆస్కార్ అవార్డు సాధించుకున్నారు. ఆస్కార్ అవార్డు స్థాయికి వెళ్ళారంటే ఎంత దాని వెనకాల వాళ్ళ కృషి ఉంటుంది అనేది మర్చిపోవద్దు. దాని వెనకాల అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి, విజయాలు ఉంటాయి. ఆ రెండింటిని సమభావంతో స్వీకరించగలిగే మానసిక స్థితి రావాలి ప్రవస్థికి. అందుకు తల్లిదండ్రులుగా మీరు
చాలా అమ్మాయిని తర్ఫీదు ఇచ్చి